ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సోదరులారా, మీకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో నాకు క్లారిటీ ఉంది. మీకు రావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎందుకు యాజమాన్యాలు ఇబ్బంది పడతా ఉన్నాయని చెప్పి ఆలోచన నాకు ఉంది. ఓవైపు మనందరి యాజమాన్యాల ఓట్లు తీసుకుపోయి అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టుకొని తద్వారా ఆయన లబ్ధి పొందిన తప్ప ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలే పల్లా రాజేశ్వర రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతినిధి ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఈయనను గెలిపించండి, నాది అయిపోయింది, ఈయనను గెలిపించండి అని మళ్ళీ తెస్తూ ఉన్నాడు. సోదరులారా, ఇక్కడ నేను మీకు ఇచ్చేటువంటి హామీ, ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కంట్లో కన్నీటి చుక్కను కూడా రానియకుండా కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే ఎంతో కష్టపడి కష్ట నష్టాల కోర్చి ఉన్నవి తాకట్టు పెట్టుకొని మీరు కరోనా టైం దగ్గర నుంచి స్కూళ్ళు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. మీ కష్టం గుర్తెరిగినటువంటి బిడ్డగా నేను ఒకసారి మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు ఒకసారి మాట్లాడాను. సార్, మనం గవర్నమెంట్ స్కూల్లో ఒక అబ్బాయికి 1,25,000 పెట్టి చదివిపిస్తూ ఉన్నాం, ప్రైవేట్ స్కూల్లో 50,000కి చదువు చెప్తా ఉన్నారు. సేమ్ చదువు కాదు సార్, మరి అదేదో ఇట్టిస్తే అయిపోతుంది కదా అని చెప్పిన, 50,000 మిగులుతాయి కదా అని చెప్పిన. నిజమే, అంటే దాన్ని బాగా ఇన్డెప్త్గా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ సేవలు ఎట్లా వాడుకోవాలనేది ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిటీ ఉంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, సరైన విద్యను ప్రజలకు అందించాలనేటువంటి క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశయంలో ఖచ్చితంగా నేను, ఆ తర్వాత మీ అందరి ఆశాజ్యోతి అయినటువంటి సోదరిమణి రాగమయ్య గారు, మేమందరం కూడా కలిసి, మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్ యాజమానులారా, మండలి సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే తీన్మార్ మల్లన్న మీ టాపిక్ భుజాలు ఎత్తుకుంటాడని చెప్పి తెలియజేస్తాను. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.